1989-1990 సంవత్సరపు 10వ తరగతి పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించి 1989-1990 సంవత్సరానికి గాను 10వ తరగతి పూర్వపు విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనాడు విద్యా బోధనలు అందించిన ఉపాధ్యాయులు మరియు పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఒకరికొకరు పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ఆ తర్వాతి కార్యక్రమంలో ప్రార్థన సర్వ ఏమన్నా తిప్పుదామా కొంచెం మనం లేచిపోకుండా మన సార్ గారిని రఘురెడ్డి, రఘురామ్ రెడ్డి, విజయ్ కుమార్, ఖాజా మరి సన్మానిస్తున్నారు. అన్న రగన పండుగ సార్ కొద్దిగా ఎన్నికున్నాడు షాడోస్ ఎండ వస్తుంది ఎక్కువ. రగన పైకి ఎండ వస్తుంది బాగా, కొంచెం ముందుకు చేయించున్నారు. పూర్వ విద్యార్థుల తరపు నుండి 1989-90 బ్యాచ్ తరపు నుండి మెమోటోను బహుకరించడం జరుగుతుంది. శాల్వా
సార్ ఇటు ఫ్రెండ్ కొద్దిగా ఎన్నికలు సన్నకి అట్లా మూమెంట్ ఏమన్నా ఉందా ఇవ్వండి మరి అన్నీ ఒకటేసారి ఇవ్వండి సార్కి సార్కు చిరు బహుమతి పూర్వ విద్యార్థులు సార్ కడిగేళ్ళకి వచ్చి మీరు సైడ్లో పోవాలా తర్వాత మేమందరూ బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అప్పట్లోనే ఆత్మీయంగా శాలువాతో మామా అప్పట్లోనే సైడ్ కంతా పైకి వెళ్ళాలా సన్ లైట్ పడుతుంది ఎండ వస్తుంది ఎండ ఎండ ఉంది సార్ మాకు ప్రాథమిక స్థాయిలో 3వ తరగతిలో మూమెంట్ ఏమన్నా ఉందా మళ్ళీ అన్ని ఒకటేసారి స్థానంతో పూర్వ విద్యార్థులు ఇస్తే ఎండ వస్తుంది ఇంకా కాస్త పైకి ఎక్కింది మూమెంట్ చిరు కానుక ఎన్నికలు కావాలంటే అట్లా ఉండండి సైడ్ అయినా కొంచెం లాంగ్ తీసుకుంటే ఎంత పడతారు నిలబడండి ఒకరిద్దరు పట్టుకొని మిగతా వాళ్ళు వదిలే చిరు కానుక ఇయ్యక చూడాలమ్మా అట్లా అక్క ఇక్కడ చూడండి అక్క నాకు ఇట్లా ముందుకు రమ్మ అయితే మీరు నాకు వస్తాయి కొంచెం అందరూ వచ్చేటట్టు కొంచెం ఒకరు ఇటు సైడ్ రండి ఒకరు బ్యాక్ అక్క ముందుకు రాదు వెనకలైనా నాకు 5th క్లాస్లో చెప్పాలంటే అద్భుతంగా చెప్పొచ్చు. కాకపోతే ఆమెకు కొన్ని పొగడ్తలు నచ్చవు. థ్యాంక్ యూ టీచర్. మీరే ఓట్ అయిపోతున్నారు. నేను క్రౌడ్ సెట్ చదువు మర్చిపోన్నాను. టైం అంటే టైం, అది మన కోసం మాగదు కదా. టైం అండ్ టైట్ పర్సన్ మ్యాన్, నీ కోసం మాగదు, నా కోసం మాగదు. ఆ టైం ప్రకారం చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నాం. అందరు కలిసి ఉండాలి. ఒకడక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు నేర్పిస్తారయ్యా మీరు అట్లాంటి వాడు మీరే ఒకరికొకరుకుంటే వాడు కూడా అంతే. మీకు మాట విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మనమందరం ఇక్కడ చేరుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కదా. మీరందరూ పూర్వ విద్యార్థులు 89, 90 అకాడమిక్ అంటే దాదాపు 89కి 90 అంటే 10 సంవత్సరాలు 2004 తర్వాత 23 సంవత్సరాలు అయిపోయి 24 సంవత్సరాలు 23 కూడా అయిపోయింది. అంటే ఇక్కడ 23 అక్కడ 33 సంవత్సరాలు అయితే లేదు. అంటే ఇక్కడ ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నాను. అంటే ఇప్పుడు మీకు దాదాపు 48 లేక 49 సంవత్సరాలు వేస్తుంటారు. కాబట్టి మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు. కొందరు ఆడపిల్లలకు పెళ్లి కూడా అవుతుంది. అందరూ అన్ని విధాలుగా పనులు చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు 4 రకాలుగా ఉంటారు. ఒకరు ఉద్యోగాలు చేస్తుంటారు, కొందరు అది ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు. తర్వాత రెండో వాళ్ళు వ్యాపారం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు, జీవనం చేస్తుంటారు, అదొక వృత్తి. అటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు ఉద్యోగులు, తర్వాత వ్యాపారస్తులు, ఆ తర్వాత కొందరు వ్యవసాయం చేస్తూ కూడా పొలం ఉండేవాళ్ళు జీవనం చేస్తుంటారు. ఆ తర్వాత కొందరు పాలిటిక్స్లో, రాజకీయాలలో కూడా ఉంటారు. ఏం చేసినా మీరు మీ కుటుంబం కోసం అన్ని విధాలా పాటుపడాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే కొందరు ఇంటిలో భోజనం కాకుండా బయట భోజనం చేస్తూ ఉంటారు. అదంతా ఫాస్ట్ ఫుడ్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు
అనుకోకుండా చిన్న చిన్న వాళ్ళకే రోగాలు వచ్చి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని బాగా కాపాడాలి. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడికి మీరందరూ వచ్చినప్పుడు ఒకరినొకరు ఆప్యాయతతో పలకరించుకుంటుంటారు. అదే ఇప్పుడు ఈ సమ్మేళనం ఇక్కడ జరిగినది. ఎలా ఉన్నావు, ఏం కథ, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు. మీలో కొందరు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, కొందరు తక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ మీరు మామూలుగా చూడండి, మన జీవితంలో 5 దశలు ఉంటాయి. ఒకటి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 1989-90 విద్యార్థులు మీరందరూ కూడా మామూలుగా క్లాసులోకి వస్తే అబ్బాయిలు అమ్మాయిలు కూర్చోండి అనేదో మొట్టమొదటి చెప్పే విషయం అది. కానీ ఇప్పుడు మిమ్మల్ని అమ్మాయిలు అబ్బాయిలు అనే స్థితిలో మీరు లేరు, నేను ఆ స్థితిలో లేను. ఎందుకంటే మీరు ఫాదర్స్ అండ్ మదర్స్ అంటే తల్లిదండ్రులు ఆ స్థాయిలో ఉన్నటువంటి మీరు. కాబట్టి మీరు సోదరి సోదరులారా అని చెప్తున్నాను. మామూలుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనందరికీ కూడాను, ఇక మన పోయే పిల్లలకు కూడాను ప్రథమంగా జన్మనిచ్చేటువంటిది తల్లి. కాబట్టి ఆమె ప్రథమ గురువు కూడా. ఎందుకంటే పుట్టినప్పుడు శిశువుకు వినికిడి దగ్గర నుంచి, చూపు దగ్గర నుంచి, నడక, తినడం వగైరా ప్రతి ఒక్కటి కూడాను నేర్పడమే కాకుండా ఆ పిల్లవాడికి విద్యాబుద్ధులు ఇవన్నీ కూడా, అంటే నడక దగ్గర నుంచి కూడా, నడవడిక కూడా ఎట్లా ఉండాలి అంతా కూడా చక్కగా నేర్పేటువంటిది తల్లి. కాబట్టి అలాంటి మీ తల్లిని ఆమె దైవంగా భావించి సదా ఉన్నామెగితే పాదవందన రోజు చేస్తూ ఉండండి, పూజ చేస్తుండండి. ఆ తర్వాత గతించిన వాళ్ళు ఉంటే వారి ఫోటో నిలబడి స్మృత్యర్థంగా వారికి, ఆ తల్లికి నమస్కారం ప్రణమిల్లండి. ఆ తర్వాత తండ్రి, పితృదేవోభవ. తండ్రి కూడా తక్కువ పాత్ర కాదు, ఎందుకంటే జన్మకారకుడు ఆయనే. కాబట్టి ఆయన ప్రవర్తన, ఆయన బుద్ధి, ఆయన సరళి ఎలా ఉంటుందో అవన్నీ కూడా పిల్లవాడికి అబ్బుతాయి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అబ్బుతాయి. కాబట్టి ఈయన చరిత్ర కూడా చాలా గొప్పది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా ప్రవర్తిస్తే దాన్ని చూసి వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి మీరు భార్య భర్తలుగా ఆయన ఇద్దరు మీరు గంటలు ఏదైతే ఉన్నారో మీరు ఇళ్ళలో మెలగవలసినట్టు చాలా అతి జాగ్రత్తగా ఉన్నారనమాట. ప్రతి నడవడికలను, మాటలను, కదలికలను అన్ని కూడా చాలా గోప్యంగా ఉంటూ చక్కగా వాళ్ళకు మంచి బాటను చూపాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి. ఆ తల్లి ఇంట్లో అన్ని తన బాధ్యతగా కావలసినవి కూడా ఆ పిల్లలకు సవరిస్తుంది. తర్వాత తండ్రి బాధ్యత ఏంటంటే ఆ పిల్లవాడు స్కూల్కి పోయిన తర్వాత ఏ స్కూల్లో ఎలా చదువుకోవాలి, ఏమేమి పుస్తకాలు వగేరా, ఫీజులు వగేరా కూడా ఆ విధానం చూస్తాడు. తర్వాత ఏ స్థాయిలో ఉన్నాడు, ఏం నేర్చుతున్నాడు, ఏ నడవడికలో ఉన్నాడు, అనే విషయాలు కూడా చూస్తాడు అనమాట. కాబట్టి ఆ బాధ్యత ఇప్పుడు మీ మీద ఉందన్నమాట. మీ తల్లిదండ్రులు చూసినారో చూడలేదో, కొంతమంది చూసింటారు. కానీ మీ బాధ్యత చాలా అత్యుత్తమైనటువంటిది అనమాట, అతి ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి మీరు మీ పిల్లల నడవడికల విషయంలో ముందు మీ నడవడికలను జత చేస్తూ వాళ్ళను ఆ విధంగా మీ పాటలు నడిచేట్టుగా మీరు చూసుకోవాల్సిందిగా బాధ్యత మీ ఉంది. కాబట్టి మీరు ఈ విషయంలో మాత్రం కూడాను ఏమరపాటు చూపవద్దండి. కాబట్టి ఈ విధంగా తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు అన్నాం కదా. కాబట్టి ఆయనే సర్వస్వం అని మీరు నమ్ముతున్నారు. అందువల్లనే మీరు
ఎప్పుడో 30 సంవత్సరాలకు అంటే 3 శతాబ్దాలు దశాబ్దాలు గడిచిపోయింది. ఆ దశాబ్దాలు గడిచిపోయినా కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గుర్తుంచుకొని ఇంత ఘనంగా మమ్మల్ని పిలిపించి పట్టుదలతో ఇక్కడికి వచ్చేట్టు చేసి మమ్మల్ని గొప్పగా సన్మానించి మా వాక్కులు మా జీవనంలో అందాలన్న దిశలో మీరు ఈ విధంగా పిలిచి సత్కరించినందుకు మా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా దీని వెనుక కూడాను ఈ అందరినీ సమావేశపరచడానికి మూలంలో ముఖ్యమైన కొంతమంది ఉంటారు, 5-6 మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కూడాను మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా ఉండాల్సింది. తర్వాత తల్లి పాత్ర ఉంది. ఆ తల్లి పాత్ర గురించి చెప్పాలంటే నాకు చాలా మహా గొప్ప విషయం. ఎందుకంటే ఆ తల్లి ఆ పిల్లవాడిని పెంచడానికి స్తన్యాన్ని చనుబాలనిచ్చి పెంచుతుంది అన్నమాట. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధరలు ఎట్లా ఉన్నాయంటే ఈ రోజున్న రేటు రేపు లేదు. ప్రతి కాయగూర దగ్గర నుంచి పూలు పండ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి తిరు పదార్థం అయితే ఇతర వస్తువు అయితే ప్రతి ఒక్కటి కూడా పెరుగుతూ పోతుంది. కానీ ఆ స్తన్యపానము అంటే చనుబాలని ఉన్నాయే రకరకాల పాల ప్యాకెట్లు మనం చూస్తుంటాం. ఒకటి రేటు ఈ రోజున రేటు రేపు ఉండదు, లేకుండా ఇంకో సంవత్సరం పెరిగిపోతుంది. 10 రూపాయలు ఉంది, 20, 35 అట్లా 40 అట్లా పోతున్నాం. కానీ స్తన్యపానం యొక్క ఆ తల్లి పాలు మాత్రము ఏమాత్రం కూడా ధర పెరగదు చెప్తున్నాను. దానికి ఒక చిన్న పద్యం ఉంది. ఖాద్యంక అసహ్య మహంగాభన్ భలే న జాయే భోగా మాతృ స్తన్ సే బహనే వాలా దూధ్ నా మహంగా హోగా. ఖాద్యంక అసహ్య మహంగాభన్ తిను పదార్థాలు మనం కొనాలని మార్కెట్కు వెళ్ళినట్టయితే అసలు సహించలేనటువంటి చెప్తేనే నాయన అసలు ముట్టుకున్నా చూస్తేనే మండిపోతున్నది, ఇక బిల్లు తీసుకుంటే ఆ బిల్లే మండిపోతున్నది అన్న రేట్లో ఉంటుంది అన్నమాట. కాద్యంగా అసఖ్య మహంగా ఫలేన జాయే భోగం. ఏం తింటాము? తినేటప్పుడు నోరంతా కారమే, అసఖ్య భావము, ఎందుకంటే ధరనే గుర్తొస్తుంది. కాబట్టి కానీ మాతృస్థన్సే బహనే వాలా దూత్ ఆ తల్లి పాలున్నాయే వాటికి అసలు వెలనే లేదనమాట. అమూల్యమైనటువంటి మూల్యరహితము. చాలా ఈ రోజున మన తల్లి తాత అవ్వ ముత్తమ్మలు వాళ్ళు ఉన్నారే వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మన భార్యల స్తన్యపానం వరకు కూడా తీసుకుని వస్తే కూడా స్తన్యపానం అనేది ఉంటుంది. అది మాత్రం వాటి ధర మాత్రం ఎప్పుడు కూడా పెరగదు. కాబట్టి తల్లి యొక్క గొప్పదనము ఆ విధంగా చెప్పబడింది. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర చంద్రీకా నిరంతరం మంగళమాతనాట రామచంద్ర ప్రభు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. जय वीर हनुमान वसुदेव सुतं देवं कंसचाणूरमर्दना देवकी परमानंदा कृष्ण
జగద్గురు కృష్ణ వందే జగద్గురు కృష్ణ వందే జగద్గురు కృష్ణ వందే. ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారం సమర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. మనమంతా ఆత్మ బంధువులం. అందువలన ఇక్కడ కలుసుకోగలిగినాం. గత జన్మలుగా మనకు సంబంధాలు ఉన్నాయి. ఇదొక్క జన్మనే అనుకోవచ్చండి. మీరు మొట్టమొదటిగా ఇంత ఇన్ని ఏళ్ళ తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకునే చూసే భాగ్యం నాకు కలిగించినటువంటి ఈ కార్యకర్తలకు, ఈ కార్యనిర్వాహకులు అందరూ కూడా నేను మొదటి అభినందన తెలియజేస్తున్నాను. సారు నారాయణ రెడ్డి సారు మన జీవితంలోని దశలను చెప్పినారు. యశ్వండి సారు మాతల యొక్క ఔన్నత్యం చెప్పినారు. కానీ మనం ఎంత ఎదిగినా సంప్రదాయాన్ని మర్చిపోకూడదు. మనం అది మాతల బాధ్యత. ఇది భారతదేశం. భారత మాత అంటారు కానీ ఐరోపా మాత, ఆస్ట్రేలియా మాత అన్నారు. భారత మాత. భారతదేశంలో స్త్రీలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మీకు తెలుసు. మాతను దేవతగా, శక్తిగా పూజించే గొప్ప సంప్రదాయం భారతదేశంలో ఉంది. ఈ దేశంలో కూడా లేదు. మిగతా దేశాల్లో స్త్రీమూర్తిని కేవలం భోగ వస్తువునే వాడుకుంటారు కానీ ఈ దేశంలో అట్లా కాదు. మాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి స్త్రీలు తమ యొక్క ఔన్నత్యాన్ని నిలుపుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మనము సంపద ఎంత పెరిగినా, నాగరికత ఎంత జరిగినా స్త్రీలకు ప్రత్యేకమైన గౌరవం మన దేశంలో ఉంది. మన అందరి స్త్రీలను సరస్వతీమూర్తులుగా, లక్ష్మీదేవిగా, పార్వతీదేవిగా పూజిస్తాం మనం. అటువంటి వాళ్ళు మహాదేవ శక్తులు. కాబట్టి అంత గొప్ప దేశంలో మనం పుట్టినందుకు మనం గర్వపడాలి. మన దేశానికి అభినందన తెలియజేయండి. కొంచెం ఒకసారి కబర్లు వద్దు. ఐక్యరాజ్య సమితి గతంలో జనవరి 21ని యోగా దినోత్సవంగా ప్రకటించింది. అది భారతదేశానికి ఎంతో గర్వకారణం. ఇటీవల మొన్న గీతా జయంతి నాడు ఈ నెల 11వ తేదీన గీతా జయంతి జరిగింది. ఆ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ధ్యానాన్ని జాతీయ దినంగా పరిగణించింది. భారతదేశానికి ఇంత గౌరవం చూడండి. మనమంతా దేవుళ్ళ పని శాస్త్రం చెబుతుంది. మనం చూస్తే ఎవరు నమ్మడంలా. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ
జ్ఞాపకం చేసుకోవాలి. మనలో అనంతమైన శక్తి ఉంది. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ప్రగతి సాధించినారు, ఒక్కొక్కరు రంగంలో ముందుకు పోతున్నారు. కాబట్టి మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలనుకుంటే మనం అందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చోవాలా. మనలోకి మనం ప్రయాణం చేయాలా. మనకు అన్నీ తెలుసు. మీరు మీ చేతిలో సెల్ ఉంది కాబట్టి మీ ప్రపంచంలో మీ చేతిలోనే ఉంది. కానీ మీకు తెలియదు ఒకటే ఒకటి. ఏంటని? మీరెవరో మీకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు. అమెరికా తెలుసు, ఇంగ్లాండ్ తెలుసు, ఆస్ట్రేలియా తెలుసు, అన్నీ తెలుసు. మరి మన గురించి మనకు తెలియదే. నేను ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా కర్తవ్యం ఏమిటి? నేను మళ్ళీ శరీరం వదిలించుకొని ఎక్కడికి పోతాను? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనం. కేవలం ఏదో 2 వర్షాలు నేర్చుకొని, ఉద్యోగం చేసుకొని, 2 డబ్బులు సంపాదించుకొని, భార్య పిల్లలను పోషించుకొని వ్యాధిగ్రస్తమై శరీరాన్ని వదిలిపెట్టడానికి కాదు మనం వచ్చింది. రోగాల బారిన పడి శరీరం వదిలిపెట్టడానికి కాదు. మనం అద్భుతాలు చేయడానికి వచ్చినాం. మనం మన శక్తిని మర్చిపోయినాం. ఎక్కడో టీ బాయ్ ఉన్నటువంటి రావుడు ప్రధానిగా అధిరోహించినాడు. చూడండి, ఒక టీ బాయ్ అతడు తానేదో తెలుసుకున్నాడు, ఆ స్థితికి ఎదిగినాడు.